నమస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 వసంతాన్ని విజయవంతంగా ర్యాలీతో నిర్వహించుకోవడం జరిగింది. పేద విద్యార్థులపై జరిగే ప్రతి అన్యాయాన్ని హరికడతాం. ఎవరెవరైతే పేద విద్యార్థులను కానీ విద్యార్థుల మీదకి ఎవరెవరైతే భంగం కలిగిస్తున్నారో విద్యార్థులతోటి ఎవరైనా పోటీ వస్తే సంస్థ ఏబీవీపీ అనే సంస్థ ప్రతి ఒక్క పేద విద్యార్థికి నిరుపేద విద్యార్థికి అండగా నీడగా తోడుగా నీడగా ఉండి ప్రతి ఒక్క విద్యార్థిని కాపాడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి అండగా తెలుస్తుంది. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యా పరిషత్ మీకోసమే. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ మీకు ఎలాంటి కష్టం ఏ లెక్చరర్ కానీ ఏ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి వారి నుంచి అయినా కూడా మీకు సమస్య వస్తే వాటికి అండగా నిలిచి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం కోసం పోరాడుతూ అక్కడ జరిగిన అన్యాయాన్ని హరికట్టి న్యాయంగా గెలిపించి ఏబీవీపీ అనేది మీకు తోడు నీడగా మీరు నడిచే ప్రతి దారిలో మీకు తోడుగా ఉంటుందని ఏబీవీపీ సంస్థ నుంచి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏబీవీపీ అనేది ఇక్కడ ఒకటే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా ఉంది. దేశవ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక 5 మందితో ఢిల్లీలో స్థాపించి ఈరోజు కొన్ని లక్షల మంది ఏబీవీపీ కార్యకర్తలుగా ఏబీవీపీ సంస్థలుగా ఎంతోమంది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా స్టూడెంట్స్ కోసమే నిలిచి ఉంది మన ఏబీవీపీ అనేది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. స్టూడెంట్స్కు జరిగే ప్రతి అన్యాయాన్ని హరికడతాం. స్టూడెంట్ కోసం మేము అండగా నీడగా తోడుగా ప్రతి ఒక్క పేద నిరుపేద విద్యార్థులకి ఎవరికెవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒక స్టూడెంట్స్కి ఎవరైనా ఒక సమ్మె అయితే జరగడం జరిగింది ఏబీవీపీ అని. దాని గురించి అన్నవాళ్ళు కొంచెం కాలేజ్ సంబంధించి ఒకవేళ అది ఎందుకు గురించి అనేది అయితే అన్నవాళ్ళు మనకి వివరిస్తారు. అన్న చెప్పండి అన్న. నమస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 వసంతాన్ని విజయవంతంగా ర్యాలీతో నిర్వహించుకోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యల కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ సమాజ హితం కోసం పనిచేసేటువంటి జాతీయ భావం కలిగినటువంటి విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అంటే ఇప్పుడు విద్యార్థులకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు మీ టీం అనేది ముందుండి వాళ్ళ కోసం ప్రతిదాని గురించి అంటే పోరాటం కానీ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే వాటి గురించి మీ ఏబీవీపీ అనేది ముందుంటుందా? తప్పకుండా అండి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉన్నది సమాజం విద్యార్థుల బాగోగులు చూడడం కోసం. ఈరోజు బీసీ ఎస్టీ వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సమస్యలపైన కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలపైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటినన్నింటినీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశ హితం కోసం విశ్వవిద్యాలయాలలోను క్యాంపస్లలోను అనేక స్థలాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ఏబీవీపీ అనేది ఓన్లీ ఇక్కడ ఈ రాష్ట్రంకైనా వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా ఏమైనా సమస్య జరిగినప్పుడు అంటే ఈ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళడం కానీ జరుగుతుందా? లేదండి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థుల సమస్యల కోసమే కాదు, దాదాపుగా 16 వింగ్లో ఎస్ఎఫ్డి, ఎస్ఎఫ్ఎస్, కలాం మంచ్, థింక్ ఇండియా ఇలా అనేక సెక్టర్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. కేవలం విద్యార్థుల సమస్యల కోసమే కాదు, విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యం వెలికితీయడం కోసమే కావచ్చు, విద్యార్థులు ఎస్ఎఫ్డి స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ పేరుతో కావచ్చు, ఎస్ఎఫ్డి స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్, ఎస్ఎఫ్ఎస్ స్టూడెంట్ ఫర్ సేవ పేరుతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల ద్వారా ఈ సమాజాన్ని సేవ చేసేటువంటి దృక్పథం కలిగినటువంటి విద్యార్థి నాయకులను సమాజ హితం కోసం పనిచేసేటువంటి స్టూడెంట్స్ని తయారు చేస్తుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏబీవీపీ ఫస్ట్ ఒక 5 మందితో స్థాపించి ఈరోజు ఇంత విజృంభించడం కానీ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అవునండి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టర్ ఓం ప్రకాష్ బేల్ అనే ఒక ప్రొఫెసర్ కేవలం 5 మందితో మొదలుపెట్టినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు దాదాపుగా 58 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ఇది గాయస్ విద్యార్థికి ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఏబీవీపీ అనేది ముందుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ మీరు ఏబీవీపీని కూడా సంప్రదించవచ్చు. మీ కాలేజ్ తరఫున ఎవరికైనా ఏదైనా ఎలాంటి సమస్య అయినా ఇబ్బందులు పడి దాని గురించి కొంతమంది ఎగ్జామ్లో అది జరిగింది ఇది జరిగిందని ఇబ్బందులు పడి వాళ్ళందరికీ వాళ్ళు అవి వేసుకుంటున్నారు. అవన్నీ చేసుకోకండి. ఏబీవీపీ కానీ ఇలాంటి సమస్యలు మంచి మంచి సమస్యలు మీకు ముందడుగుగా ఉంటుంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని సంప్రదించి మీ యొక్క సమస్య అని చెప్తే ఖచ్చితంగా వీళ్ళు అనేది సాల్వ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. ఏబీవీపీ గర్జించే గర్జన.
పేద విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ పవర్. ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యా పరిషత్ 5 మందితో స్థాపించి ఢిల్లీలో ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఏబీవీపీ ప్రభాజనం. ఏబీవీపీ ప్రతి ఒక్క విద్యార్థి అండ. ఏబీవీపీ అన్యాయానికి ఎదురు తిరిగి మాట్లాడే ఏబీవీపీ అఖిల భారతీయ విద్యా పరిషత్ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఒక కాలేజ్ స్టూడెంట్స్కి ఎలాంటి అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొస్తున్నటువంటి ఏబీవీపీ గురించి